మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకొచ్చింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసేద్దామా? భలే తందనాన అంటున్న సుందరం. బాక్సాఫీస్ పై మేజర్ కలెక్షన్ల దాడి. స్పై థ్రిల్లర్తో నిఖిల్. విరాట పర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్. నాని నజ్రియా జంటగా రూపొందుతున్న మూవీ అంటే సుందరానికి. ఈ సినిమాలో అమాయక బ్రాహ్మణ యువకుడిగా నాని, లీలా థామస్ పాత్రలో నజ్రియా అద్భుతంగా నటించారని ఇన్సైడ్ టాక్. ఈ సినిమా నుండి కొత్త సాంగ్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే సినిమాతో కామెడీతో తప్పకుండా సక్సెస్ కావాలని చూస్తున్నాడు నాని. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కూడా గట్టిగానే చేస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన మరొక పాటను విడుదల చేశారు. తందనానంద ప్రోమో సాంగ్ ను విభిన్నంగా కంపోజ్ చేశారు. ఇక వీడియో సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. బ్లాక్ బాస్టర్స్ ఎప్పుడైనా రావచ్చు, కానీ ఇండియా గర్వపడే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలు చాలా వరకు కమర్షియల్గా సక్సెస్ కావు. కానీ ఇనాన్మస్ హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్లలోనూ సత్తా చాటుతున్న సినిమా మేజర్. క్షణం, ఎవరు, గూఢచారి వంటి విభిన్న చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవిశేష్ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అడవిశేష్ టైటిల్ రోల్లో 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. విడుదలకు ముందే ప్రివ్యూలతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ బయోపిక్ జూన్ 3న థియేటర్లలోకి వచ్చింది. వర్గాల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మేజర్ సినిమా భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. తొలి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల కలెక్షన్ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కార్తికేయ 2తో థ్రిల్ చేయబోతున్న నిఖిల్ ఇప్పుడు స్పైతో మరింత థ్రిల్ ను యాడ్ చేయబోతున్నాడు. ఓ ఎడిటర్ ను డైరెక్ట్ గా పరిచయం చేస్తున్న నిఖిల్ స్పై ఫస్ట్ గ్లింప్స్ తో ఆకట్టుకుంటున్నాడు. కార్తికేయ 2తో థ్రిల్ చేయబోతున్న నిఖిల్ ఇప్పుడు స్పైతో మరింత థ్రిల్ ను యాడ్ చేయబోతున్నాడు. ఓ ఎడిటర్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్న నిఖిల్ స్పై ఫస్ట్ గ్లింప్స్ తో ఆకట్టుకుంటున్నాడు.
నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న మొట్టమొదటి బహుళ భాషా చిత్రం స్పై. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదలైన కిక్-ఆస్ టైటిల్ పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. నిఖిల్ ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన అవతార్లో తొలిసారిగా గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా సోమవారం ఉదయం స్పై ఇంట్రో గ్లిమ్స్ ను మేకర్స్ ఆవిష్కరించారు. సురభి అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంటున్న నటి. అయితే అందానికి, ప్రతిభకు తగినంత పేరు ఇంకా రాలేదు. వెండి తెరపై దర్శనం తగ్గించిన సురభి శ్రీవారి దర్శనార్థం తిరుమల కొండపై దర్శనమిచ్చింది. మన ఫోటోని పంపిస్తావా? కొంచెం ముందుకు రావాలా మేడం, టెంపుల్ రాదు కానీ మా నెంబర్కి పెట్టేసి అతను పెడతారు. నువ్వే మధ్య దూరేసావు. అన్నం పెడతారా? రండి మేడం, రండి మేడం. కమ్ కమ్ గిరేనండి ఫోన్ గిరేనండి ఫోన్ మేడం. వాక్ వెల్ అట్టే వాక్ చేస్తాను, స్టాండ్ పై ఉండకూడదు. రండి నువ్వు చేతులు అన్నాను. వంగవీటి జార్జ్ రెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ లీడ్ రోల్ తో వస్తున్న మూవీ గంధర్వ. ఈ మూవీతో ఇంటెన్స్ యాక్షన్ ను మరోసారి చూపించబోతున్నాడు సందీప్ మాధవ్. ఈ మూవీ ప్రెస్ మీట్ విశేషాలు చూసేద్దాం. మూవీ మానియాలో మరికొన్ని అప్డేట్స్ చూసేద్దాం. భలే తందనానా అంటున్న సుందరం. బాక్సాఫీస్ పై మేజర్ కలెక్షన్ల దాడి. స్పై థ్రిల్లర్ తో నిఖిల్ విరాట పర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.